స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రం ఇటీవలే 500 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కోసం ₹1 కూడా రాలేదు. ధ్వజమెత్తిన నారా లోకేష్. సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలను నెరవేర్చలేదు. తాలీ బజావో కార్యక్రమంలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల. కుందువానిపేట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము మాట్లాడాం. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను పట్టించుకోలేదు. వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వలేదు. మైనింగ్ రద్దు చేశారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదు. వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని మా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కేంద్రం ఇటీవల 500 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కోసం ₹1 కూడా రాలేదు అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఈనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఈనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు. ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు. చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు. కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడు ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. అంటే గవర్నమెంట్ నుంచి ఒక అష్యూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే అష్యూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం అష్యూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో ₹1 రాలా. మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు, ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం 4000 పింఛన్లతో పాటు అనేక ప్రజా ప్రయోజన కార్యక్రమాలు కూడా చేపట్టింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ శ్రీకాకుళం నియోజకవర్గం కందుకుంటపేటలో ప్రభుత్వం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్ గారితో కలిసి సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాలని వారి శ్రేయోభిలాషులను కోరారు. సాధ్యమైనంత వరకు నిలిచిపోయిన హుదూద్ ఇళ్లను లబ్ధిదారులకు అందేలా చేస్తాము అంటూ హామీనిచ్చారు. అదేవిధంగా కుందువానిపేటలో ఎంపీపీ లార్జ్ స్టేజ్ సోలార్ లైట్లు, యువత క్రీడల్లో రాణించేలా క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేస్తానని హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్డీఏ ప్రభుత్వం మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు మరియు ₹4000 పెన్షన్తో సహా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం నియోజకవర్గం కుందువానిపేట గ్రామంలో ప్రభుత్వం నిర్వహించిన ఏది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నాను. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. హుదూద్ బాధితులను ఆదుకుంటాము అంటూ హామీనిచ్చారు. మంచి ప్రభుత్వం అనడానికి ముఖ్యంగా మా ఆడపడుచుల తాలూకా ఉత్సాహం చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. మీ తాలూకా సహకారం వల్ల ఎన్నడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూడనటువంటి మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసిందని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 175కి 164 గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు. ఇదేదో మా గొప్పతనం కాదు, నాయకుల తాలూకా గొప్పతనం కాదు, ప్రజల తాలూకా గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. 5 సంవత్సరాలు మీరు పడినటువంటి బాధలు, మీ ఆవేదన, మీ కష్టం, మీ ఇబ్బందులు అన్ని కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే
మా ఆడపడుచులు బాగుండాలంటే, మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకోవాలని కలిసి కట్టుగా అందరూ కూడా డిసైడ్ అయ్యి మొన్న మీరందరూ కూడా మంచి మెజారిటీతో మాకు గెలిపించడం జరిగింది. ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు 100 రోజులుగా మా తాలూకా పనితనం మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది 3000 పెన్షన్నే 4000 చేస్తామని. 4000 కూడా ప్రభుత్వం మొదలైన తర్వాత కాదు, ఏప్రిల్ నెల నుంచే బకాయిలతో కూడా కలిపి 7000 రూపాయలతో జూలై నాటికల్లా ఇచ్చి మళ్ళీ మొదలు పెడతామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆ రోజు ఎన్నికల్లో ఇలాగే ఇస్తూ మాటిస్తూ తిరుగుతుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక మార్క్ అన్నారు, ఇది ఊరికే ఓట్ల కోసం చేస్తున్నటువంటి హామీ. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇది ఖచ్చితంగా నెరవేర్చడానికి చెప్పి మాయ మాటలు ఆ రోజు చెప్పారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని 3 నెలల బకాయిలు 1000 కలిపి 4000తో పాటు 7000 మీ తలుపు తట్టి మీ ఇంటికి 1వ తేదీ నాడు ఇచ్చినటువంటి మాట నిజమా కాదా అనేది సందర్భంగా తెలియజేస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం తార్నీ బజావో నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలను ఎందుకు నెరవేర్చలేదని డిమాండ్ చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తాలీ బజావో పేరుతో ఆందోళనకు దిగింది అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేలుకొల్పేందుకు ఈ దాలి బజావు ఉద్దేశించబడింది. సీఎం నాయుడు అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తున్నా ఆయన చేసిన మేలు ఏమీ లేదు ఇక్కడ ప్రజలు అని వైఎస్ఆర్ షర్మిల అన్నారు. ఈరోజు మన వల్ల, మన రాష్ట్రం ఇచ్చిన మద్దతు వల్ల బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో. మరి అలాంటప్పుడు మన రైతులకి మనకు కష్టం వస్తే ఆదుకోవాల్సిన కనీస బాధ్యత బీజేపీకి లేదా, మోడీ గారికి లేదా? ఇది షేమ్ కాదా అని అడుగుతున్నాం. మోడీ గారు సమాధానం చెప్పాలి. బెజవాడ మునిగిపోతే రైల్ నీరు, కనీసం రైల్వే తయారు చేసే నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అని మేము అడిగితే బీజేపీ సర్కార్ ఇచ్చిందా? ఇదే విజయవాడ డివిజన్ ప్రతి సంవత్సరము రైల్వేస్ కి ఇచ్చే రెవెన్యూ 6000 కోట్లకు పైగా. మరి అలాంటప్పుడు ఆ రైల్వేస్ ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నారు, నీళ్లు తయారు చేస్తున్నారు మన విజయవాడలో, విశాఖపట్నంలో. మన విజయవాడలో, మన రాష్ట్రంలో ఇంత నష్టం జరిగితే కనీసం నీళ్ళైనా ఉచితంగా ఇవ్వండి అంటే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా? 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు మోడీ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని మోసాలే కదా. మరి చంద్రబాబు గారు అలాంటి బీజేపీతో ఎందుకు కూటమి కట్టారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం చంద్రబాబు గారు చెప్పింది, ప్రతి బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. ఒకరుంటే ఒక్కరికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే ఏకంగా 60,000 రూపాయలు అమ్మఒడి తల్లికి దీవెన వస్తుంది అని చంద్రబాబు గారు చెప్పారు. గత ప్రభుత్వం అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు. మరి చంద్రబాబు గారు ఈసారి ఆ ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు. మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో? గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే ముంచే ప్రభుత్వమా? మహాశక్తి ఈ పథకం కింద ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు. ఈ పథకంతో, మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మాట్లాడన్నాడు చంద్రబాబు గారు. మరి ఏది అని అడుగుతున్నాం. ఇది మంచి ప్రభుత్వమే అయితే
ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు? ఎందుకు ఇవ్వటం లేదు? ఇది చాలా హెవీ బడ్జెట్. 1,000,000 మంది మహిళలకు ఇచ్చిన ఇది 1,500 కోట్లు ప్రతి నెలకు ఖర్చు అయ్యేది. మరి చంద్రబాబు గారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి. అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం. కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈరోజు చింతిస్తున్నాం. కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ పథకాలు అమలు చేస్తున్నారు, ఎంతెంత కేటాయించారు, ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు. మరి సూపర్ 6 ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు? ప్రతి మహిళకు ప్రతి ఇంటికి 3 సిలిండర్ల ఉచితం అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధికి 1.53 కోట్లు విడుదల చేసిన కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎలకతుర్తి జంక్షన్ వయా వరంగల్ మరియు సిద్దిపేట రహదారి కరీంనగర్ ను అనుసంధానం చేయడంలో ప్రధానమైనది. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎలకతుర్తి జంక్షన్ అభివృద్ధి పరిపాలన అనుమతుల పత్రాన్ని సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేసినా కూడా చైర్మన్ ఎనగాల వెంకటరామిరెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కలకతుర్తి జంక్షన్ ను 4 లైన్ల రహదారిగా మార్చడం కోసం పనులు ప్రారంభించారు. హన్మకొండ జిల్లా ముఖద్వారం. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్డు కానీ, హన్మకొండ రోడ్డు కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్డు కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎలకతుర్తి హన్మకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా దగ్గర ఆలోచన ఉంది. ఎలకతుర్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గ శ్రీకాకుళం రూరల్ మండలం కుందుమనిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. 3,000 పెన్షన్ల నుంచి 4,000 రూపాయలకు పెంచడం అయిందని అన్నారు. ఇచ్చిన మాటకి ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికి పంపిణీ జరిగిందని వివరించారు. మత్స్యకారులకు ఉపాధి లేక వలసలు పోతున్నారని, ఉపాధిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టి మూలపేట పోర్టు 1 సంవత్సరంలోగా పూర్తి చేసి ఈ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుందని, భోగపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉంటాయని అన్నారు. శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని, జిల్లాలో శాశ్వతమైన కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తామని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాట్లు చేస్తామని, అందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఉపాధి కోసం వెళ్లిన మత్స్యకారులు ఇటీవల శ్రీలంకలో చిక్కుకున్నారని, ఇలాంటి సమస్యలు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ అది 19వ 21వ నాకు తెలియదు
ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూరి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అంటే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించేలోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి, కానీ ఈ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజక ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గర ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ ఉదుహుదు ఇల్లు దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చీమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో ఉంది. ఇదా ప్రభుత్వం? ఈ రోజు నేను మూలపేట వెళ్ళాను. జగన్మోహన్ రెడ్డి మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు అంతకు ముందు భావనపాడులో శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టు శంకుస్థాపన చేశాడు కదా, అలాగని చెప్పి నేను దాన్ని వ్యతిరేకిస్తే అది మనిషే కాదు, ప్రభుత్వమే కాదు, నాయకుడే కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే నా ఇంటిలో కార్యక్రమం కాదు, నా చేతిలో కార్యక్రమం కాదు, ప్రజల ఆస్తి, ప్రజలు కట్టినటువంటి పన్నులతో మీరు ఓట్లేసి గెలిపిస్తే దానికి అధిపతులుగా మేము పనిచేస్తాం. అందుకే నిన్నే మూలపేట వెళ్ళాను. పోర్టును కంటిన్యూ చేస్తాం, సంవత్సరంలోనే ఓపెన్ చేస్తామని ఒక నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా మాటిచ్చాం. ఈరోజు జిల్లాలో ఉదుహుదు ఇళ్ళన్నీ పూర్తిగా పాడైపోయాయి. నేనే హౌసింగ్ ఎండీ గారికి చెప్పాను, మా జిల్లా రండి, మీరు కూడా మొత్తం తిరగండి, 6 మాసాల్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇవ్వాలి, ఏదైతే రిపేర్లు ఉన్నాయో అన్ని చేయాలి, చేసి 6 మాసాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హుదుహుదు హౌసెస్ ని మేము లబ్ధిదారులకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి 34 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా నేను ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ నిధులు కూడా చేస్తాను. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బ్రహ్మాండంగా కట్టాం. అవి కూడా పూర్తిగా వదిలేశారు, అవి కూడా రంగులు మార్చారు, లబ్ధిదారులకు ఇవ్వలేదు. కలెక్టర్ గారు నేను మాట్లాడుతున్నాం, ఒకసారి అన్ని పరిశీలన చేస్తాం, ఏవైతే రెడీగా ఉన్నాయో లబ్ధిదారుని ఎంపిక చేసి ఆ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి మీ అందరికీ. ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఫ్లో లీడర్ బాణాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ నెయ్యిపై సిబిఐ వేయాలి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, నియోజకవర్గ పరిశీలకులు మోలి అప్పారావు, డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, కార్పొరేటర్లు కొండాబాబు, ఉమ్మడి స్వాతిదాస్, అక్కర్మణి రోహిణి, మొలి లక్ష్మి, గేదెల లావణ్య, నక్కేల లక్ష్మి, పద్మారెడ్డి, చెన్న జానకీరామ, గుండప నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమ, రేయి వెంకటరమణ, బర్కత్ అలీ, శశికళ, పివి సురేష్, బల్లా లక్ష్మణ్, గుడివాడ సాయి, అనుష, మండపటి సునీత తదితరులు పాల్గొన్నారు. ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటిని తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరూ తెలుసు, మాయల పకీర్లు ఉంటారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని.
బీసీ సర్కార్ అనేటువంటి ఒక గొప్ప మెజిషియన్ మనందరికీ తెలుసు. ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మెజిషియన్. ఆయన మించిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు, దేవుడంటే భక్తి లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు, చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు. వీటన్నిటి మధ్య చివరికి మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీల్ని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీల్ని వెనక్కి పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో మళ్ళీ ఈ రోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈరోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు. ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగులు గొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి, ఎందుకంటే వారి వర్షంలో చూసాం, వారి వర్షను, వారి కొడుకు వర్షను మన ముఖ్యమంత్రి గారికి అక్కడ ఈవోకి ఏం సంబంధం, అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నాం. 75 సంవత్సరాల వయసు మనకి. ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నేతలు ఈ 100 రోజులు పదే వైఎస్ జగన్ ని తలుచుకున్నారు అంటేనే ప్రతిపక్షంగా మేము సక్సెస్ అయినట్టే అని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ బలంగా వస్తుందనే భయం కూటమి నేతల మాటల్లో కనిపిస్తోందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ఎలా మోసం చేస్తున్నాడో ప్రజలకు కూడా అర్థమవుతుందని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. ఎఫిషియెంట్ లీడర్స్ వస్తారు, ప్రతి చోట కూడా వైసీపీ విల్ ఫైట్ బ్యాక్ అండ్ వీఆర్ షూర్ విల్ కమ్ బ్యాక్. ఇక్కడ 2 నెగటివ్స్ నడుస్తున్నాయి సార్. రీసెంట్గా హోమ్ మినిస్టర్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆంధ్ర పాలిటిక్స్లో అన్నారు. సెకండ్, ఇంకొక నెగటివ్ ఏం నడుస్తుంది అంటే ఏ రీజనల్ పార్టీ అయినా వాళ్ళు ఇర్రెలవెంట్ అయిపోవాలి అంటే మినిమం 3 టర్మ్లు ఎలక్షన్ ఓడిపోవాలి, అప్పుడే రీజనల్ పార్టీకి ఒక ఇర్రెలవెంట్ జోన్లోకి వెళ్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా కనిపిస్తుంది మీకు వైఎస్ఆర్సీపీది? అట్ ద సేమ్ టైం 100 రోజుల పరిపాలన టీడీపీని మీరు ఎలా చూస్తున్నారు? తెలుగుదేశం నాయకులు వాళ్ళకి కనపడేది ఈ 100 రోజుల్లో 100 సార్లు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారినే తెలుసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు ఏం చేయబోతానో చెప్పడం లేదు. వాళ్ళు ప్రతిరోజు ప్రతి స్టేట్మెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండా వాళ్ళకు ఆ రోజు గడవడం లేదు. ఏదో ఒకటి బురద కొట్టే పని చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారంటే ఈరోజు అపోజిషన్గా మేము గట్టిగా చేస్తున్నామని అర్థం. సో మేము రైట్ ట్రాక్లో ఉన్నాం. సో డెఫినెట్గా రాబో రోజుల్లో వీ విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్లీ. సో వీళ్ళు పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ కథ అయిపోయిందని చెప్తా ఉన్నారంటే వాళ్ళకు లోపల భయం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్గా మళ్ళీ వెనక్కి వస్తూ ఉంది,
మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తారనే ఆలోచన వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు ఈ చాప్టర్ అయిపోయిందనో ఇంకోటనో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ 40% ఓట్ షేర్ అనేది ఉంది. దాన్ని వీ విల్ బిల్డ్ ఇట్ అప్. 40 నుంచి 50 అవ్వడానికి పెద్దగా సమయం పట్టదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క హామీ ఏవైతే ఆయన విజయానికి ఉపయోగపడ్డాయో, ప్రజల్ని ఏ విధంగా నమ్మించారో, ప్రతి ఒక్క హామీలో కూడా ఒక్క పెన్షన్ తప్పితే అన్నిట్లో వెనక్కిపోతున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ ఆన్ ఆల్ ఫ్రంట్స్. సో ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వంతాడ గ్రామంలో వచ్చిన న్యూస్ చూసి ఆ గ్రామాన్ని సందర్శించిన దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపకులు బొంగా సతీష్ కుమార్ ఆ వంతడి గ్రామాన్ని సందర్శించి అక్కడ ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలను తెలుసుకుని అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వందడ గ్రామంలో నివసిస్తున్నటువంటి గ్రామస్తుల వారి యొక్క ఇబ్బందులను, సమస్యలను నేరుగా తెలుసుకొని వారు 150 సంవత్సరాలుగా జీవిస్తున్న కనీస దారి మార్గం కూడా లేదని, వారి ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న ప్రభుత్వం వారి ఓట్లు మాత్రమే వారికి కావాలని, వారికి కనీస వసతులు, ఉపాధి లేదని, వారి సమస్యలు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని, ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కానీ మరియు స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు బాత్రూమ్స్ కూడా సరిగ్గా లేవని, గర్భిణీ స్త్రీలకు రోడ్డు మార్గం లేక, గర్భిణీ స్త్రీలు డెలివరీ టైంలో అంబులెన్స్ సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. వారి యొక్క సమస్యను కలెక్టర్ మరియు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామంటూ మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్, దళిత నాయకులు కాకర అప్పారావు, గ్రామస్తులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు రీసెంట్గా మీడియాలో వచ్చినటువంటి కథనాల్ని వీక్షించి ప్రతిపాడు మండలంలో, కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో ఉన్నటువంటి ఒక విలేజ్ చాలా అంటే గతంలో ఏర్పడబడి దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక వంతాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో చాలా దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎప్పుడో 150-100 సంవత్సరాల నుంచి ఇక్కడ దాదాపు 200-300 మంది కుటుంబాలు ఒక్కొక్క ఇంటిలో 2-3 కుటుంబాలతో జీవించి, పూరుగుడిసెల్లో జీవించి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి వృత్తి కానీ, ఎటువంటి జీవనోపాధి కానీ లేకపోయినా అవే రాళ్ళు రప్పలు కొట్టుకుంటూ ఇక్కడ జీవనం సాగించడం జరుగుతుంది. మరి ఇన్ని ప్రభుత్వాలు ఇన్నిసార్లు ఎలక్షన్ జరిగి ఇన్నిసార్లు ఉపయోగించిన ఓట్లుగా మలుచుకుని వాళ్ళని కేవలం ఓట్లకే పరిమితం చేసి ఈరోజు వాళ్ళని జన నివాసానికి దూరంగా ఉంచి ఎటు బ్రతకలేని పరిస్థితుల్లో వాళ్ళు మగ్గుతున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలు నాకు అర్థం కావట్లేదు. మరి వీళ్ళ ఓట్లు మీకు అవసరం లేదా? ఓట్లు వేయించుకునే వరకునే మీకు వాళ్ళకి పరిమితమా? వాళ్ళకి రోడ్లు లేవు. ఇక్కడ వీళ్ళకి పంచాయతీ, మేజర్ పంచాయతీ వచ్చి గోకవరం, ప్రతిపాడు మండలంలో ఉన్నటువంటి ఒక గోకవరంకి సంబంధించిన పంచాయతీ. మరి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ ఇప్పటికొచ్చి దీనికి రోడ్డు సదుపాయం కానీ, కాలనీ ఇల్లులకు సదుపాయం కానీ, వాళ్ళకి కరెంటు సదుపాయం కానీ, నీరు సదుపాయం కానీ, అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రం కనీసం వీళ్ళకి ఈ చిన్నపిల్లలకి నైట్ టైంలో ఏదన్నా ఫీవర్స్గా ఉన్నా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా, వాళ్ళకి కడుపు నొప్పులు లాంటివి కానీ వచ్చినా, గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళి కాకినాడ పరిసరాలకు వెళ్ళి చూపించుకునే పరిస్థితి. వీళ్ళకి రోడ్డు సదుపాయం, ప్రథమంగా రోడ్డు సదుపాయం కూడా లేదు. వీళ్ళకి వెళ్ళడం దారి మార్గం లేక 108 కూడా రాలేని పరిస్థితి. గర్భిణీ స్త్రీ ఎప్పుడైనా ఇబ్బంది పడితే ఒక వెహికల్ అంటే చిన్న ఆటో కూడా ఇక్కడ రాలేని పరిస్థితిలో వీళ్ళ జీవనం సాగిస్తున్నారు. మరి ప్రభుత్వాలు ఎందుకు వీళ్ళ వైపు కనీసం చూడటం లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళ వనరులు ఏవైతే ఉన్నా దాదాపు 200 ఎకరాలు వంతాడ కోరికి కొంతమంది వీళ్ళ పూర్వీకులకు ఉన్నటువంటి పట్టాలను ఉపయోగించుకుని కోరిని చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సాగు చేసుకుని దాదాపు వాళ్ళు మైనింగ్ చేసి 200 ఎకరాలని వాళ్ళు మైనింగ్ చేసి కోరి రూపంలో మిగతా విలేజ్లకి ఫార్వర్డ్ చేసుకుంటూ ప్రభుత్వాలు దాన్ని ధనాదాయ రోడ్డుపై ఉన్న అక్రమంగా తొలగించుట అనకాపల్లిలో నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో గల ఫ్లోర్లు సిఐ రేవతమ్మ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు రోడ్లు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించి మరియు రోడ్డుపై ఉన్న గుంతలను పుడిపించారు. అనంతరం ఆమె సందర్భంగా మాట్లాడుతూ రోడ్లపై ఉన్న గుంతల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అంతేకాకుండా ఇరువైపులా ఆక్రమించిన షాపులను తొలగించడం వల్ల కొంత ట్రాఫిక్ సమస్య తగ్గించొచ్చని అన్నారు.
అంతేకాకుండా ఇంకా పైనుంచి ఎవరైనా సరే రోడ్డు మీదకి ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, టౌన్ ఎస్ఐ రమేష్లు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.